నంద్యాలలో గుంతకల్లు మార్కాపురం నూతన రైలు సర్వీసును ఎంపీ బైరెడ్డి శబరి జెండా ఊపి మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. నంద్యాల రైల్వే స్టేషన్లో గుంతకల్లు మార్కాపురం నూతన రైలు సర్వీసును నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అట్టహాసంగా మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. Please. సాయంత్రం 4:30 గంటలకు నూతన రైలు సర్వీసును ప్రారంభించగా మార్కాపురంకు రైలు వెళ్లింది. ఈ రైలు సర్వీసు ప్రతిరోజు మార్కాపురంలో తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభమై నంద్యాలకు ఉదయం 7:20 చేరుకుంటుంది. గుంతకల్లుకు ఉదయం 10:30 చేరుకోనుంది. గుంతకల్లులో తిరిగి అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి నంద్యాలకు రాత్రి 8:40 చేరుకుంటుంది. మార్కాపురానికి రాత్రి 11:30 చేరుతుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ రైలు సర్వీసు విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిఆర్ఎం సుదేష్ణ, డిపిఓ కపిల్ అరోరా, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ ట్రైన్ మొదలవుతుంది, ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నాము అంటే ఇది ఎంపీగా నేను ఒక మంచి మార్కులు వచ్చినాయి అని మీ నుంచి అని అనుకుంటున్నాను. అందరూ కూడా ఎంతో శ్రమించితే తప్ప మనకి ట్రైన్ ఇక్కడికి రాలేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి. మీకు ముందు తెలుస్తుంది ఈ ట్రైన్ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అని. అట్లాగే రైల్వే స్టేషన్ అమృత్సర్ కింద మనకు దాదాపు 21 కోట్లు మన స్టేషన్కి వచ్చాయి. ఈరోజు నేను రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతూ ఉంటే ఒక ఎయిర్పోర్ట్ ని చూస్తున్నట్టు అనిపించింది. అదే ఒక 2 సంవత్సరాల ముందు నేను చూస్తుంటే ఎలా ఉందని తెలుసా, ఒక పాడుబడిన బంగ్లా, బూత్ బంగ్లా అంటారు, అట్లా ఉండేది. మనం ఫండ్స్ తీసుకొచ్చాము. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇంకొకటి పడింది 12 మీటర్లది, అటు సైడ్ పడుతుంది. అట్లాగే ప్లాట్ఫామ్స్, షెల్టర్ కూడా లేని ప్లాట్ఫామ్స్ కి షెల్టర్ వేయించాము. అట్లాగే వాటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి ఆ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే దానికి వాటరింగ్ ఇచ్చేలాగా చేశాము. అట్లాగే ఇక్కడ సర్క్యులేటింగ్ ఏరియాకి దాదాపు 5 కోట్ల పైన, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 5 కోట్ల పైన మనం ఇచ్చాము. ఇవన్నీ కూడా చేస్తూ అట్లాగే ట్రైన్స్ మీరందరూ గమనిస్తే శబరిమల కావాలంటే ట్రైను, లేదంటే అజ్మేర్ కావాలంటే ట్రైను, ఇలా ఎన్నో పనులు చేస్తూ అట్లాగే. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.